పెళ్లి చేసి ఫస్ట్ పెళ్లి చేసినామే మేము. మూడో పెళ్లి ఇక్కడ చేసారు. ఇప్పుడు అసలు ఇది మన సికింద్రాబాద్ ఒకటి ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో పెట్టింటే అక్కడ వచ్చి నేను మా కులమా ఆయన కాడు వేరే కులస్తుడు వాళ్ళు వచ్చి మాట్లాడినాక నేను చేసుకుంటాను నష్టంతో అంటే మా అక్కడ ఉన్న కమిటీ ఆయన చేసిండు. కూర్చోబెట్టి మాట్లాడిపించి మొత్తం పెళ్లి నేనే చేసిన. అక్కడ ఉండి బాసాలు బంగారం ఇంత పైసా ఇట్లా అన్ని ఇచ్చి పెళ్లి చేసిన. నేను మా ఇంటికాడ చేసిన దాన్ని ఆశ్రమంలో చేసిన. చేసుకున్న ఒక 6 నెలలు ఏడాది మంచిగా ఉంది. ఆడికంచి ఇంకా కష్టం కదా కొట్టుకమ్ము ఆ పిఎస్ పోను ఈ పిఎస్ పోను అక్కడిది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళని అందరం తీసుకొని తిరగడమే మా పని. ఇక్కడ కులి చేయాలి నేను తిరగాలి అంత కష్టపెట్టినమ్మా. లాస్ట్కు ఇట్లా చంపుతాడా తప్పు కదా. అంటే ఎప్పుడైనా అలిగి ఇంటికి రావడం కానీ అవి ఏమైనా చేసిందా? వస్తుండేమా వస్తుండే ఉదయం వస్తుండే ఎల్లకాలం ఉంచలేం కదా. వస్తుండే ఉంటుండే ఉదయం 2 నెలలు మళ్ళీ అడిగి మళ్ళీ రాగానే వెళ్ళిపోతుండే. మళ్ళీ పిలవంగానే వెళ్ళిపోతుండే. ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు హాస్పిటల్కి దెంగపోయాడు. తల్లి అక్క ఈయన ఏడమ్మన వనసలిపురం హాస్పిటల్ వేసి వెళ్ళిపోతే అప్పుడు డబ్బులు మా దగ్గర లేవు. మా దగ్గర ఉన్న బంగారం పెట్టి హాస్పిటల్ ఫీజు కట్టి పిల్లల్ని తీసుకొని వచ్చినాం. అది ఎప్పుడు టార్చర్ ఆ పిల్లల్ని పెట్టడం. వచ్చి ఇట్లా అవుతుంది అట్లా ఏం చేస్తాం మేము. వచ్చి కొట్టిన ఇంకోటి ఏంది మేము చెప్పినాం వదిలేసామమ్మా మా దగ్గర ఉంటే అయిపోతుంది అంటే లేనన్నాడు. నాకు భర్త కావాలి అంతమించి ఏం చెప్పలేముగా మా అంటే చంపే ముందు దానికి ముందు ఎప్పుడైనా ఏం చెప్పలేము. వచ్చి అట్లా చెప్తే మేము మా దగ్గర పెట్టుకుందాం. ఏమైనా చెప్పిన ఉంటే మా దగ్గర పెట్టుకుందాం. మేము మాకు అవసరంలో పోయి ఇప్పుడు మేము అన్నం మా పిల్లల్ని వదులుకుంటామా పెట్టుకుందాం. పిల్లల మీద చదువుతుండే ఇద్దరు పిల్లల్ని నేనే చదివిన. పిల్లగాని 5 ఏళ్ళ వయసు దాకా నేనే చదివిన. అది స్కూల్ వేద్దామన్న సేపట్లో తీసుకుపోయాడు. చిన్న పుట్టినప్పుడు జైకాన్లు వేసేసి దెంకపోయాడు. మళ్ళీ ఆ పిల్లల్ని తెచ్చి మేము 6 నెలలు ఏడాది మేము పెట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ దెంకపోయాడు. ఆడు రాగానే వెళ్ళిపోతున్నాం మా బిడ్డ. మరి ఏం పెట్టిండు ఏం చేసినా దేవుని కనుక ఆయన మాట వినగానే వెళ్ళిపోతుండే. ఎంత మంచిగా ఉన్నాను చెప్తుండే అత్తమ్మ ఇట్లా కష్టం పెడుతుండే ఇట్లా చేస్తుండే నేనే బాసనలో పని చేసుకొని బతున్నాను అట్లా అని చెప్తుండే. వద్దమ్మ ఇటు చేసే రాత్తాలంటే లే అత్తమ్మ పిల్లలు కదా అత్తమ్మ నేను ఆయనతో ఉంటే వెళ్ళిపోతా అత్తమ్మ అని అంటుండే. పోతుండే ఉంటుండే 1 రోజు 2 రోజులు వెళ్ళిపోతుండే. చాలా మంచి అమ్మాయి అమ్మ. వాళ్ళ అక్క గారు కూడా ఉన్నారు. నా చిన్న చెల్లె కూడా ఇంట్లో చచ్చిపోయింది కరెంట్ షాట్ కొట్టి. తర్వాత నా 2వ చెల్లె నెల తప్పిందంటే కడుపు తీపిస్తానంటే అక్క నా కడుపు తీపిస్తా అంటుండు. నేను నెల తప్పినాక నా కడుపు ఎట్లా తీపించుకోవాలక్క వాడు తీపిస్తా అంటుండు అక్క అంటే సరే నాయనతో మా అమ్మతో మాట్లాడి అమ్మ కడుపు తీపిస్తా అంటుండు. వద్దమ్మా కన్నదాకా మన చెల్లె మన ఇంట్లోనే పెట్టుకుందామమ్మ. మన చెల్లె మనకు బారబా అమ్మ పెళ్లి చేసినావు దాన్ని రాతలు నువ్వు రాయలే కదమ్మా. నువ్వు అన్న 9 నెలలు మోయి మరి రాతలు నువ్వు రాయలేదమ్మా. ఉండనే అమ్మ తన అదృష్టం అట్లుందేమ్మా. ఉండనే అమ్మ నాయన కొంచెం కోపం ఎక్కువ అమ్మా ముఖం మీద అంటాడు. తర్వాత దెవలాడతాడమ్మా అని పెట్టుకొని పిల్లగాడు కాలిపోయిందాక ఉన్నాను. ఎక్కడెక్కడ రాజ్యాలు తిప్పిరు, ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లు పట్టించిరు. నాయన నన్ను రాజ్యంలో పట్టించిరు బంగారం గుంజుకున్నామని. ఎన్నెన్నో బాధలు పెడితే అక్క నా పరిస్థితి ఇట్లా అంటే నా భర్త నన్ను ఎక్కడ పోనీయకపోతున్నామా. నా భర్త కూడా చచ్చిపోయిండు. నాకు లోకం తెలియదమ్మా. నా చెల్లె ఎన్ని రాజ్యాలు తిరిగిందో కానీ నాకు ఒక బస్సు తెలియదు, నాకు ఒక ఆటో తెలియదు, ఏం తెలియదు. నేను ఇంట్లోనే ఉంటుంటే ఇంటి పక్కకి నాకు ఒక చుట్టాలలో ఇచ్చిన సంబంధం నేను మాట్లాడి నాకు 3 ఆడపిల్లలు. నా చెల్లెకు కొడుకు పుడితే నా మొగడు మస్తు సంతోషపడ్డాడు. నాకు మా ఇంట్లో 20 ఏళ్ళకు ఒక కొడుకు పుట్టిండు. నా కొడుకే అని మస్తు పానం చేసి నా తండ్రికి ఆ ప్రేమ లేదు. ఒక్కనాడు 5 పెట్టినోడు కాదు, ఒకనాడు 10 పెట్టినోడు కాదు. ఎప్పుడు కొట్టుడు తిట్టుడు దెబ్బలు తిని నా చెల్లె బొక్క అయిపోయింది. మస్తుగా ఇచ్చినామమ్మా. ఏమైనా నన్నలేదు. నేను మస్తు లొల్లి పెట్టుకున్నా. నువ్వు ఎవరు నా చెల్లెని ఎంత బాధ పెట్టిన నీకు ఇష్టం లేకుండా వదిలేసాయి. నా చెల్లెని కొడతావు, తిడతావు, ఎలగొడతావు, మళ్ళీ వస్తావు నా చెల్లెని తీసుకుపోతావు. నువ్వు ఏం చేస్తున్నావో ఏమవుతుందో నా చెల్లి దగ్గర ఏం చేస్తావో ఏమో అంటే నా చెల్లి ఒకటే మాట అన్నదమ్మా. అక్క నేను ఎత్తిమే నీడ పోయింది, చెల్లి చచ్చిపోయింది, ఇప్పుడు నేను మొగడిని వదిలేస్తా. లోకం ఏమంటుంది అక్క మొగడు చచ్చిండు, చెల్లె మొగడిని విడిచిపెట్టింది. తల్లిదండ్రి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అక్క. నేను ఇజ్జత్కు పాటుపడంత సంసారం చేస్తున్నా అక్క అని చెప్పిందమ్మా. 3 రోజుల ముందు కలిసిపోయింది నాతో.
3 రోజుల ముందు కలిసింది. 3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో పొండి తిరిగిందో ఎక్కడ తిరిగిందో ఇంకా నాకేం తెలియదమ్మా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మరి నాతో మాట్లాడలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా ఇట్లా అని. అయితే మరి అప్పుడు పోలీసులు ఆయన ఏం అనడం కానీ ఆయనతో మాట్లాడుతురు తిడుదురు, మళ్ళీ కాంప్రమైజ్ చేయించుకుందువు. ఈమెనే పట్టిస్తుండే, మళ్ళీ ఆమెనే కాంప్రమైజ్ చేయించుకుంటుండే. చెల్లె నువ్వు కాంప్రమైజ్ చేయించకు నీ పానం పోతుంది ఆయన చేతిలో చేపియకనంటే సయక తీపియాను నేను కాంప్రమైజ్ చేపి ఆయన మీద ఎప్పుడు కేసు ఉంటుంది. వస్తుంటా పోతుంటా నాకు ఇల్లు ఇప్పిర్రి, ఏమైనా ఇదే మాట ఇల్లు ఇప్పి నేను వస్తుంటా పోతుంటా అంటే నువ్వు చేసుకున్న మొగనివా ఉంచుకున్న అయినవా, నువ్వు వస్తుంటా పోతుంటా అని నీకేమి ఎట్లా ఒప్పుకొని ఇల్లు ఇప్పియాలమ్మా. మా నాయనకు బాధ పెడుతుంది, మా అమ్మను బాధ పెడుతుంది, నాకు ఇల్లు ఇప్పిరా. ఇల్లు ఎట్లా ఇప్పియాలి వస్తుంటా పోతుంటా అంటే ఆయన మొగడా ఏమిటి అని నేను ఎట్లా ఇప్పియాలి మేము ఇల్లు. అట్లానే నాయన ఇల్లు ఇప్పిస్తే ఇల్లు అమ్ముతాడు, నా బిడ్డని చంపుతాడు. ఉండ నేనే రోజులు బతుకని సాత్తుంది పిల్లలను కష్టం చేసుకొని సాగిందామో. వాడు మాత్రం 1 రూపాయి పెట్టలే పిల్లలకు, ఎన్నడూ పిల్లలను సరిగా చూడలేదు. భావన మేము ఎంత పాలన చేస్తాం మాకేక గణేష్ గా కింద పాలన చేస్తాం. మా గణేష్ గా నువ్వు ఇక మీ డాడీ మాట వింటున్నావురా, నీ అమ్మ మళ్ళీ నీ కళ్ళకు కనబడదా, నీ అమ్మ తలకాయ నరికి పెట్టేసిండ్రా కొడుక, నీకేం అర్థమవుతుందిరా కొడుక, 2 నెలలు తీసుకుపోయి నిన్ను నీకేం నేర్పించిండ్రా, నీకు ఏం చేసిండ్రా, నీకేమైందిరా, అమ్మని చూడ నీకు ఎందుకు వస్తలేవు కొడుక, నీకెంత కఠినమైంది కొడుక, నువ్వు 2 నెలలు ఆయమ్మ తీసుకుపోయిందంట వచ్చి, నువ్వెందుకు పంపించినావు చెల్లె, నువ్వు ఇంత బాధపడి పిల్లగాని సాధినావు నువ్వు. ఆడు 13 ఏళ్ళ కొడుకు అయినాక ఇప్పుడు ఎట్లా నీకు యాదకొచ్చి పిల్లలు ఇంట్లో లేరంట. మా ఇల్లు చూసినా ఇంటికి నడవాను, మాకు మేము న్యూస్ వస్తేనే చూసినాం అమ్మ, మాకు ఏం మేము దేవుని కాడ పోయినాం జాతర, ఆడ బియ్యం పోసి బయటికి వెళ్తే మాకు ఫోన్ వస్తాం, మేము ఫేక్ ఫోన్ అనుకున్నాం, మేము నిజం అనుకోలేదమ్మా. ఇంటికి వచ్చినాక ఫోన్లో ఆడ చూస్తే మా ఫీజు ఎగిరిపోయినాయి అమ్మ. అప్పటికి మా నాయనకు షుగర్ ఎక్కువ అయిపోయింది, షుగర్ అవుతుండే ఆయనని మేము ఎక్కడ తీసుకొని రావాలమ్మా. రాత్రి నేను దిక్కులేని పక్షిని, ఇక ఇంతమంది వచ్చినట్టు మేము దిక్కులేవులలో మనే వచ్చి నిలబడ్డారు నా మేనమామలు నాన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు. ఆ రాత్రి ఎవరి కాళ్ళు పట్టుకొని మేము తీసుకొని రావాలి. పెళ్ళిళ్ళు కాలేదు, 3 పెళ్ళిళ్ళు, ఆయనకే పెళ్లి చేసినాము. ఆయన నేను నచ్చిండు, నాకు తెల్లగా ఉన్నాడు. వివాహం చేస్తేనేమో అక్కడ అదేదో 109 దానికి ఫోన్ అన్ని అబద్ధాల మాటలమ్మా. నా చెల్లె అట్లా ఇంట్లో ఉండుంటే ఆయన కోసము ఎన్ని కేసులు మీరు ఏ పిఎస్లో కనుక్కొర్రి, విజయ్ మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయి. అది తన భార్యనే పెట్టింది, మేము కూడా ఇవ్వలే కంప్లైంట్. ఆమెనే కొడితే తిడితే భరించలేక ఇస్తుండే, మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తుండేనేమో మళ్ళీ కాంప్రమైజ్ చేసుకుంటుండే. ఇదే పని ఆఖరికి వస్తే ఇల్లు తీసుకున్నాను, వాళ్ళ అక్కకి పేరు మీద ఇల్లు వచ్చింది అన్నారు. ఆ ఇల్లుకి తీసుకుపోయిందంటే ఆటోలో, ఆటో మార్చిదాన్ని. మేము టీవీలో ఫోన్లో చూసినాక మాకు అప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా నా చెల్లె లోకంలో లేదని. ఇంత దారుణాత్మ చేసాలని అనుకోలేదమ్మా మేము. ఆయనకి ఎట్లాంటి ఇది న్యాయం కాదమ్మా. మేము అన్నదమ్ములు లేనమ్మా, నా 2 ఆయుధాలు. మాకు తెలుసు సంవత్సరం మా ఇంట్లో వదిలేతే నేను మా ఇంట్లో ఎక్కువ మా ఇంటికే వస్తుండేమో, సొంతం వదిలేను మా ఇంటికి వస్తుండే. కానీ అమ్మాయి అట్లా మా మరదలతో అట్లా చేత లేవు. వాళ్ళ అన్నలను చూసి ఇట్లా కప్పుకుంటుండే, మా అన్నలు అడిగిన వస్తుండే ఇట్లా ఇప్పుడు కొంగు. కానీ మా కాలు మొక్కు పోతుండే మా మరదలు. అట్లాంటి మా మరదలు కాదు వాడు. ఈ రోజు అక్కడ సంబంధం ఉందని చంపిండు, కానీ అది వేస్ట్, పేకు. 3 సంబంధాలు అనేది అది పేక్ మేడం, అట్లాంటి మనిషి కాదు. అట్లాంటిది అనుకుంటే తను వదిలేసి ఇంకొని పెట్టుకుంటుంది కదా, వాడే కావాలని 10 పిఎస్కి పోకుండా మహిళా సంవత్సరం వరకు ఉండి ఇక్కడనే ఉండు సువర్ణ, మేము మంచిగా చూసుకుంటాం పెట్టుకుంటాం అని చెప్తే ఉండలేదు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయింది, మళ్ళీ కొట్లాడ పెట్టుకొని మళ్ళీ మొన్న వరకు మేడం 6 నెలలు 7 నెలలు కోకపేటలో పెట్టినాం. మళ్ళీ అక్కడికి వాడు అక్కడ కనుక్కొని మా అన్న వాడి అక్కడ వెళ్ళిను, అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకొని అక్కడ పోయిండు, అక్కడ పోయి పని చేసి మొన్న వచ్చింది. వాడు పెద్ద వాడు సైకు, చాలా పెద్ద సైకు వాడు. మొత్తంని ఏమో రూమ్ చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్ద రూమ్ తీసుకో అని చెప్తే మొత్తం అని కానపొడి పోసి కొట్టిండు వాడు. గర్భసంచి మీద కొడితే మొత్తమ్మ అప్పుడే గర్భసంచి మీద దెబ్బ తగిలితే తలిగి అది ఎఫెక్ట్ అయ్యి మొత్తమ్మ చనిపోయింది. ఈ రోజు మొత్తం గట్టి మనిషి, చాలా గట్టి మనిషి మొత్తమ్మ. ఎవరికి మాకా? కాదు, ఇప్పుడు మా మరదలు చనిపోయింది, అయ్యి మా మరదలు
మా ఆయన వాళ్ళ చెల్లెలను ఓకే. ఏమో అట్లాంటివి అది మాకు కాదు కానీ ఫేక్ న్యూస్. మాకేమని బాధ అనిపిస్తుంది అంటే ఈమె అక్కర సంబంధం పెట్టుకుందని చెప్పారు కదా, అది ఫేక్ న్యూస్. వాడు తీసుకెళ్ళి మరీ దూరంగా చంపిండు. ఇది న్యాయం కాదు అసలు. ఆడపిల్ల వాళ్ళకి మనకి